డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ అధ్యక్షుడు దిట్ట. మద్యం కుంభకోణం కేసులో ఫ్యాన్ పార్టీ ప్రజల్లో పలుచనవుతున్న క్రమంలోనే పలాయనవాదం అందుకున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబుకు పెద్దిరెడ్డికి మధ్య గతంలో గొడవలు జరిగాయన్న విషయాన్ని లేవనెత్తారు. విద్యార్థి జీవితంలో చంద్రబాబుకు పెద్దిరెడ్డి 2 ఏళ్లు జూనియర్ అంటారు. అలాంటప్పుడు వారి మధ్య గొడవలకు ఆస్కారమే ఉండదు. పెద్దిరెడ్డి ఇష్యూలో అసలు నిజాలేంటో తెలిస్తే జగన్ మాటల్ని ఇకెప్పటికీ జనం నమ్మరనేవారు లేకపోలేదు. లిక్కర్ స్కామ్లో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. ఏదైనా ఒక సమస్యతో పరువు పోతుంటే నష్ట నివారణ కోసం ఆ అంశాన్ని పక్కదారి పట్టించడంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తిట్ట. మద్యం కుంభకోణంతో ఫ్యాన్ పార్టీ నేతల ప్రతిష్ట మసకబారుతున్న క్రమంలో నెల్లూరు టూల్లో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ని తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ అంటారు. కమిషన్లు వచ్చేలా పాలసీ రూపకల్పనలో మాస్టర్ మైండ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ మరింత భ్రష్టు పట్టింది. దీంతో జగన్ తమ తప్పుని కప్పిపుచ్చుకుని లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏవో గొడవలు జరిగాయన్న అంశాన్ని ప్రస్తావించారని అంటారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మిథున్ రెడ్డి అరెస్టు నిదర్శనమన్నది జగన్ వాదన. రెండు 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఘటనను కొందరు గుర్తు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఆఫీసర్పై మిథున్ రెడ్డి చేసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఆ కేసులో మిథున్ రెడ్డిని చంద్రబాబు అరెస్ట్ చేయించలేదు. కక్ష ఉంటే అప్పుడే అరెస్ట్ చేయించేవారని అంటారు. చూసి చూడనట్లు వదిలేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విద్యార్థి జీవితంలో పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్పర్ధలను సీఎం గుర్తుపెట్టుకుని ఉంటే ఇవన్నీ జరిగేవా అనేవారు లేకపోలేదు. చంద్రబాబుకు ఆ నైజమే ఉంటే పెద్దిరెడ్డి కుటుంబ వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఓసారి పీలేరులో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అభ్యర్థిత్వంపై పార్టీ క్యాడర్ ప్రశ్నల వర్షం కురిపించింది. పెద్దిరెడ్డిపై పోటీ చేసే క్యాండిడేట్స్ని ప్రతిసారి మార్చడాన్ని తప్పుపట్టింది. గట్టి అభ్యర్థిని నిలబెడితే చూసుకుంటామన్న వారికి చంద్రబాబు తన స్టైల్లో సమాధానం చెప్పి కూర్చోబెట్టారు. టీడీపీ అధినేత కావాలనే పెద్దిరెడ్డి గెలుపు కోసం ఇలా చేస్తున్నారన్నది తెలుగు తమ్ముళ్ల విమర్శ. విద్యార్థి జీవితంలో వారి మధ్య ఉన్న స్పర్ధల్ని గుర్తుపెట్టుకుని ఉంటే ఇవన్నీ జరిగేవా? పెద్దిరెడ్డి సొంత డైరీకి పాలుపోయిన రైతుల్ని పుంగనూరులో కొడతారు. 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మాజీ మంత్రి డైరీకి మిల్క్ అమ్మక తప్పలేదు. ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. చంద్రబాబు అక్కడి పరిస్థితిని ఎందుకు రాజకీయం చేయలేదు? విద్యార్థి జీవితంలో జరిగిన గొడవల్ని సీఎం గుర్తుపెట్టుకునుంటే ఇవన్నీ జరిగేవా? ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2వ స్థానంలో చంద్రబాబు చక్రం తిప్పారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో పెద్దిరెడ్డికి కావాల్సిన పనులన్నీ దగ్గరుండి చేయించేవారు. కక్ష తీర్చుకోవాలనుకుంటే విద్యార్థి జీవితం నుంచి ఇప్పటి వరకు ఆగాల? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? కక్ష సాధింపు చంద్రబాబు స్వభావం కాదంటారు. ఇక 2023లో చంద్రబాబు అంగళ్ల పర్యటన టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవలకు దారితీసింది. అప్పట్లో 450 మంది అమాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేశాల్లో ఉన్నవారితో పాటు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారిపైన ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఇప్పటికీ జనం అంటే జగన్కు చాలా అలుసు. తనంతటి మేధావి లేరని ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ఫీల్ అవుతారు. ప్రజలకు అంతా తెలుసనే తత్వం జగన్కు బోధపడడం లేదు. ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు కంటే పెద్దిరెడ్డి 2 సంవత్సరాల జూనియర్. వారిద్దరి మధ్య స్పర్ధలుండే అవకాశం లేదని ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు పోస్ట్ చేసిన వీడియోలతో అయినా జగన్కు కనువిప్పు కలగాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీఎం చంద్రబాబుకు మధ్య మరింత గ్యాప్ పెంచాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్నది విశ్లేషకుల భావన.